హలో పటేల్గూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నలుమూలల డెంగ్యూ, మలేరియా వ్యాధి బారిన చాలా మంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, పిల్లలోన ఇంటి చుట్టూ జాగలోన శుభ్రంగా లేకపోతే ఏమి లాభము, మరి తోమ పుట్టి జ్వరం వస్తే ఎంత ఘోరము. మామ 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 తిరుగుతున్నది తోమ, తిరుగుతున్నది తోమ. ఇల్లు మా పిల్లలోన ఇంటి చుట్టూ జాగలోన మురుగు నీరు నిలవకుండా చూడరాదా, అది నిలిచిపోతే నీకు మరి జ్వరం రాదా. తిరుగుతున్నది తోమ. ఇల్లంతా పరిశుభ్రం లేకనే, అయ్యో చెట్ల గుట్టలన్నీ సాపు లేకనే, ఇల్లంతా పరిశుభ్రం లేకనే, అయ్యో చెట్ల గుట్టలన్నీ సాపు లేకనే, ట్యాంకర్లా కూలర్లా చిన్న పూల కుండీలా శుభ్రంగా లేకపోతే ఏమి లాభము, మరి తోమ పుట్టి జ్వరం వస్తే ఎంత ఘోరమో. తిను బండారాలు నువ్వు తెస్తివా, అయ్యో తిన్నంతా కవరు వాడ వేస్తివా, తిను బండారాలు నువ్వు తెస్తివా, అయ్యో తిన్నంతా కవరు వాడ వేస్తివా, కాగితాలు కవరులన్నీ నీటిలోన కలిసిపోయి చెత్త చేదారాలు మురుగుతావా, ఆ మురుగులోన దోమలెన్న పుట్టలేదా. తిరుగుతున్నది దోమ. నీకు నీ కుటుంబం లోకం కొరకు, మన చిన్న పెద్దలందరి ఆరోగ్యం కొరకు, ప్రభుత్వము ప్రైవేటు సాంస్కృతిక సారథిలో కళాకారులంతా కలిసి చెబుతూ ఉన్నా, నువ్వు చెడ చైనా వెళితే బతికేస్తున్నా. మామ 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 తిరుగుతున్నది తోమ. కాబట్టి చిన్న దోమే అని చెప్పేసి అశ్రద్ధ తీసుకోవద్దు. దయచేసి దోమలతోటే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ, తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాలను అమలు చేస్తూ ఉన్నది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క ఆరోగ్య రంగాలను సద్వినియోగపరచుకోవాలి. ఒక్కొక్కటిగా ఆరోగ్య రంగాలను పూర్తి చేసే క్రమంలో అనేక
సంక్షేమ పథకాలు కూడా ఇవాళ మన ప్రభుత్వం మన ముందుకు తీసుకొస్తా ఉన్నది. కాబట్టి దయచేసి రన్నింగ్ లో ఉంది, అది బంద్ కాలే. ఈ యొక్క సంక్షేమ పథకాలను